అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మహానంది మండలం బోయలకుట్ల గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో అత్యంత ప్రాచీనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల ప్రాశస్త్యం కలిగినటువంటి పద్మనాభ స్వామి గుడి ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాము. ఈ యొక్క గుడి యొక్క ప్రస్తుత పరిస్థితి చూస్తే శిథిలావస్థలో చేరి అసలు ఎటువంటి ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ దేవాలయం ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి కారకులం ఎవరు? మనమా, లేకపోతే అధికారులా, లేకపోతే పాలకులా? ఎవరు దీన్ని కనీసం ఇంత పెద్ద గ్రామంలో కనీసం హిందూ ప్రజలు కూడా ఈ దేవాలయాన్ని విస్మరించారనే చెప్పవచ్చు. కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా అందుకోలేనటువంటి ఈ స్థితిలో ఉంది అంటే ఇది మనం హిందూ సమాజం సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. ఇప్పటికైనా ఈ దేవాలయాన్ని సందర్శించి మన పాలకులు కానీ, అధికారులు కానీ, గ్రామ ప్రజలు కానీ, హిందూ సంఘాలు కానీ ఈ దేవాలయ యొక్క జీర్ణోద్ధరణకు తిరిగి పాటుపడతారని ఆశిస్తూ ఒక్కసారి ఇప్పటి ప్రజల్లో హిందువుల్లో చైతన్యం అనేటువంటిది వస్తూ ఉంది. ఆ బాధ్యతలో భాగంగా మన ఊరు మన గుడి మన బాధ్యత అనేటువంటి బాధ్యత తీసుకుని ఇప్పటికైనా ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి తిరిగి స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు సేవలు కొనసాగేలాగా చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై హింద్. విస్తృతంగా అవగాహన తీసుకురాగలుగుతాము అనేటువంటి అలాగే ఇవాళ ప్రధానంగా ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎన్నికల నిర్వహణ. ఎన్నికల నిర్వహణ అనేటువంటిది లోపభూయిష్టంగా తయారైంది. మీరందరూ కూడా పెద్దలు కానీ వచ్చిన చోటు వాళ్ళకు చాలా మంది యువకులు కూడా కనిపిస్తున్నారు. చాలా సంతోషం. దయచేసి విద్యార్థులు యువకులు ఆలోచించినటువంటి తనమైంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నేపాల్ నుంచి తిరుగుబాటు లాగా, శ్రీలంక నుంచి తిరుగుబాటు లాగా, బంగ్లాదేశ్ నుంచి తిరుగుబాటు లాగా వచ్చేటటువంటి పరిస్థితి కూడా రావచ్చేమో. ఈ విధంగా విద్యార్థులు యువకులు తప్పనిసరిగా దీని గురించినటువంటి ఆలోచించాలి. మీరు వచ్చేటువంటి వాళ్ళు కాలేజీలకు పోవాలి, హై స్కూల్కి పోవాలి, గ్రామాలకు పోవాలి. ఈ విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావన చేసి ఇది మన భవిష్యత్తు జీవితానికి సంబంధించింది. మన భవిష్యత్తుని నాశనం చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదు. మేము ప్రజలకి యజమానులను మేము పోషిస్తున్నాం. ఈ వ్యవస్థ మాకోసం పనిచేయాలి కానీ దోపిడీ వాళ్ళ కోసమో, ఈ విధమైన దోపిడీ సపోర్ట్ చేసే వాళ్ళ కోసమో, ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే వాళ్ళ కోసమో కాదు అని మనం కలవెత్తితేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరూ రాష్ట్రంలో 6,001 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ట్రైనింగ్ పై హోంశాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో నోటిఫికేషన్ జారీ చేయగా 2023లో ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న ఫలితాలు విడుదల చేసింది. ఈ విషయం తెలిసిందే. అయితే 4 నెలలుగా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రస్తుతం కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో ప్రస్తుతం సెలెక్ట్ అయిన అభ్యర్థులు రమేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. సార్, నా పేరు రమేష్. నేను ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను. ఈ నోటిఫికేషన్ 2022 నవంబర్లో వచ్చింది. ఇప్పటికి రేపు 28వ తారీఖు వస్తే 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ప్రిలిమ్స్ రాయడానికి 1 ఇయర్ పట్టింది, ఈవెంట్స్ కొట్టడానికి 1 ఇయర్ పట్టింది, మెయిన్స్ రాయడానికి 6 నెలలు పట్టింది. రిజల్ట్ వచ్చి ఆగస్టు 1వ తారీఖు రిజల్ట్ ఇచ్చినారు. ఇప్పటి వరకు మాకు ట్రైనింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఈ 6,100 మంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎంతో నిరాశతో నిస్పృహతో ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 680 మంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా చాలామంది ఇంటి దగ్గర పొలం పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. గవర్నమెంట్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఎదురు చూపులు జరుగుతున్నాయి. మా నుంచి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు మేము ఏం చేయలేకపోతున్నాం. మాకంటే వెనక రాసిన డిఎస్ అభ్యర్థులకు పోస్టింగ్తో సహా ఇచ్చి 1 మంత్ వాళ్ళు శాలరీ కూడా తీసేసుకున్నారు. కానీ మాకు ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. మేము చాలా ట్రైనింగ్ గురించి అప్డేట్గా ఎదురు చూస్తున్నాము. గవర్నమెంట్ తక్షణమే దీని గురించి ఎటువంటి అప్డేట్ ఇచ్చి మా నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు జిల్లాలో ఎంతమంది, మన కర్నూలు జిల్లాకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు? వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 680 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయినారు సార్.
ఈ అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, ఎస్బీ ఎంక్వైరీ అన్నీ అయిపోయింది. కానీ గవర్నమెంట్ నుంచి ఇటువంటి అప్డేట్ లేదు. ట్రైనింగ్ గురించి ట్రైనింగ్ సెంటర్లు అన్ని రెడీ చేసినారు అంటున్నారు, కిట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అంటున్నారు. గవర్నమెంట్ నుంచి బోర్డు నుంచి ఇప్పటి వరకు మాకు ట్రైనింగ్ అప్డేట్ లేదు. దీని గురించి 4 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం, కానీ గవర్నమెంట్ ఎటువంటి రెస్పాండ్ లేదు, ఎటువంటి ఇది లేదు. దయచేసి గవర్నమెంట్ తక్షణమే మాకు ట్రైనింగ్ అప్డేట్ ఇచ్చి వీలైనంత తొందరగా మమ్మల్ని ట్రైనింగ్ పంపిస్తే మా నిరుద్యోగుల నుంచి ఏదైనా మేలు కోరుతున్నామంటే ఇదొకటే. కాబట్టి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆయన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచించి తక్షణమే ఈ 6100 మంది నిరుద్యోగులని ఉద్యోగులుగా ట్రైనింగ్ పంపేయాలని మా నిరుద్యోగులందరి తరపున మేము ఇదొకటే కోరుతున్నాము. దయచేసి దీని గురించి తొందరగా మాకు ఒక క్లారిఫై ఇస్తే మా ఫ్యామిలీలో మేము చాలా ఎదురు చూస్తున్నాం. దయచేసి ఇదొకటే అప్డేట్ ఇవ్వండి. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు రాయలసీమ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమైనటువంటి టీడీపీ, తెలుగుదేశం, జనసేన పైన ఈరోజు గంపెడ ఆశలతో నిరుద్యోగులంతా కూడా ఓట్లు వేసి ఈరోజు కూటమి ప్రభుత్వం గెలుపులో భాగస్వామ్యం కావడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా లోకేష్ గారు నిర్వహించినటువంటి యువగలం పాదయాత్రతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసంతో మోడీ గారి సహకారము రాష్ట్ర అభివృద్ధిలో ఉంటుంది, ఉద్యోగాల భర్తీ కావడానికి ఫైనాన్షియల్గా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సుపరిపాలన అందుతుందని చెప్పేసి నిరుద్యోగులంతా ఆశలతో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 1 సంవత్సరం 8 నెలల కాలం పూర్తి అయినటువంటి ఈ సందర్భంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022లో విడుదలైన నోటిఫికేషన్ ఈరోజు కూడా ఆ భర్తీ అయినటువంటిది కార్యక్రమం పూర్తి కాలేదు. వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించినటువంటిది ఇన్ని రోజులు పెండింగ్ ఉంచి వారికి పోస్టింగ్లు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నిరుద్యోగ యువత అంతా కూడా ఆశతో ఒకవైపు లోకేష్ గారి ఆలోచనలను, లోకేష్ గారి వైపు ఈరోజు చూస్తూ ఉన్నారు. రాబోయే రాష్ట్ర యువత అంతా కూడా రాబోయే యువసారథని చెప్పేసి లోకేష్ గారిని నమ్ముతా ఉన్నారు. ఈ నమ్మకాన్ని ఒమ్ముకో చేయకుండా కూటమి ప్రభుత్వము అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారులు స్పందించి కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మనకు 6100 మంది విద్యార్థులు ఈరోజు యువత ట్రైనింగ్ కోసం వేచి చూస్తూ ఉన్నారు. తక్షణమే వారికి ట్రైనింగ్ నిర్వహించి పోస్టింగ్లను కూడా ఖచ్చితంగా వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ తక్షణమే దీనిపైన హోంశాఖ మంత్రులు అనిత గారు దీన్ని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే యువనేత లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి కర్నూలు జిల్లా నుంచి సుమారుగా 680 మంది విద్యార్థులు ఈరోజు యువత సెలెక్ట్ అయ్యారు. సో కాబట్టి కర్నూలు జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఫరూక్ గారు దీనిపైన స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. అలాగే బీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి కానిస్టేబుల్లకు ఇప్పటిదాకా ట్రైనింగ్ సంబంధించి ఎలాంటి ప్రకటన ప్రభుత్వం నుంచి విడుదల చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కేవలం 6100 మంది అభ్యర్థుల జీవితాలు మాత్రమే కాదు, 6100 కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఎందుకంటే ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో, మాకు ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తారో, ఎప్పుడు ఉద్యోగాల్లో చేద్దామో అని చెప్పి ప్రతిరోజు ఒక తెలియని ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అభ్యర్థులు నెలకొని ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నోటిఫికేషన్, ఈ ట్రైనింగ్ నోటిఫికేషన్ వెంటనే ఇచ్చి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వెంటనే ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది కేవలం ట్రైనింగ్ అనేది వాళ్ళ జీవితాలకు సంబంధించిందే కాదు, వాళ్ళ భవిష్యత్తుకు బ్రేక్ వేయడం లాంటిదే. కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించాలి. ఎన్నో కార్యక్రమాలు 1000 కోట్లు పెట్టి మీటింగ్లు పెట్టే ప్రభుత్వం నిరుద్యోగ యువకుల పట్ల ఎందుకు స్పందించడం లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా సీఎం గారు స్పందించాలి. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరగాలి. లేకపోతే విద్యార్థి సంఘాలందరూ కూడా నిరుద్యోగులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేస్తాం. 4 నెలలు గడిచినా కూడా తమకు ఎలాంటి ట్రైనింగ్ ప్రారంభించలేదు. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు కానీ, హోమ్ మినిస్టర్ కానీ స్పందించి అభ్యర్థులకు న్యాయం చేసి త్వరగతిన
ట్రైనింగ్ పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఆసిఫ్, వేటి న్యూస్, కర్నూలు. రేపు రాబోయే మెగా లోక్ అదాలత్ 13వ తారీఖు, రేపంటే ఇన్ ది సెన్స్ డిసెంబర్ 13న మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. దానిలో రాజీ పడ్డదాగి, క్రిమినల్ అయితే రాజీ పడ్డదాగి కేసులు, సివిల్ అయితే ఏ రకమైనటువంటి కేసులైనా కూడా రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాము. రాజీ అనేది రాజమార్గం. కోర్టులో సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి సమస్యని ఒక్కరోజుతో పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్ ద్వారా ఉంది. అదేవిధంగా క్రిమినల్ కేసులు అయితే క్షణికావేశంలో చేసినటువంటి తప్పుని, చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం చట్టం మళ్ళీ మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి సివిల్, క్రిమినల్, మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్స్ ఉన్న కేసులు, బ్యాంకులో ఉన్న పెండింగ్లు, ఎలక్ట్రిసిటీ ఏరియర్స్ కానీ మిగతా అన్నీ కూడా ఏ సివిల్ లిటిగేషన్ అనేది ప్రతిదీ కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ ద్వారా ఈ యొక్క సమస్యని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మా సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పిన విధంగా ఈ పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పబ్లిక్లో దీన్ని తీసుకెళ్తే దీని యొక్క ఆవశ్యకత, ఇంపార్టెన్స్ పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు ముఖ్యంగా ఈ నంద్యాల బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికి కూడా మీటింగ్ మేము మా ఆఫీసర్ అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ అఫీషియల్స్ వచ్చినారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చినారు. వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా తరఫున, మా జిల్లా తరఫున అందరూ కూడా కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ డిసెంబర్ 13వ తారీఖున జరిగేటువంటి మెగా లోక్ అదాలత్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి ర్యాలీలకు కానీ, ప్రొసెషన్స్ కానీ, సమావేశాలకు కానీ అనుమతులు లేవు. ఎవరైనా సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వాటికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా గుంపులు కూడి శాంతి భద్రతలకు కనుక విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.
ఓం నమ శివాయ. మనము శ్రీశైల దేవస్థానంలో గత కొద్ది రోజులుగా నకిలీ వెబ్సైట్ల కలకలం ఒక సంచలనాత్మకంగా మారుతూ ఉంది. ఇందుకు ముఖ్యమైన సంఘటనలు ఒక 2-3 మీ ముందుకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న కార్తీక మాసంలో నల్లగొండకు చెందిన భక్తుడు ఒకతను ఈ మల్లికార్జున సదన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ద్వారా ఇతను టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఫస్ట్ 2,000 అతను గూగుల్ పే చేయడం, దాని తర్వాత మళ్ళీ ఆ వెబ్సైట్ దారుడు 4,000 ఫోన్పే చేయాల్సిందిగా అతనికి చెప్పడం. ఈ విధంగా అతనికి డౌట్ వచ్చేసి ఇది నకిలీ వెబ్సైట్ అని చెప్పేసి తర్వాత అతను రియలైజ్ అయ్యాడు. ఇక రెండవ సంఘటన ప్రదీప్ కుమార్ గోయల్ గారు అని చెప్పేసి ఒక నార్త్ ఇండియాకు సంబంధించిన భక్తుడు. ఇతను కూడా ఆన్లైన్లో సేమ్ ఇదే మల్లికార్జున సదన్ అనే వెబ్సైట్లో ఇతను కూడా టికెట్స్ బుక్ చేసుకుందామని చెప్పేసి బుక్ చేసుకున్నాడు. ఇతను కూడా మోసపోవడం జరిగింది. ఇక రీసెంట్గా ఈరోజు ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా వచ్చింది. ఒక ఆర్మీకి సంబంధించిన ఆఫీసరు తన యొక్క భార్య పిల్లలతో ఒక బర్త్డే వేడుకల కోసం అని చెప్పేసి శ్రీశైలం వద్దామని చెప్పేసి ఏపీ టూరిజంకి సంబంధించిన ఒక వెబ్సైట్ తాలూకు నకిలీ వెబ్సైట్లో అతను కూడా 16,000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మనము భక్తులకు ఎంత మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామో అదేవిధంగా ఇటువంటి నకిలీ వెబ్సైట్ల బారిన పడకుండా కూడా కాపాడవలసిన బాధ్యత మన యొక్క దేవస్థానం అధికారుల పైన ఉంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నకిలీ వెబ్సైట్లను వెంటనే అరికట్టాలి, వాటిని గుర్తించాలి, ఎవరు ఈ పని చేస్తున్నారో వాటిని ట్రేస్ చేసి వెంటనే వాటి మీద చర్యలు తీసుకొని భక్తులలో నెలకొన్న ఈ అభద్రతా భావాన్ని తొలగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. జై హింద్.